ముందుగా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఉగాది. రీల్స్ కోసం మన వాళ్ళు ఏమైనా చేస్తారంటే ఏమనుకున్నా. కానీ ఈ 2 సంఘటనలు తెలిసిన తర్వాత నాకు కూడా నిజమే అనిపించింది. అసలేం జరిగిందంటే ఢిల్లీకి సంబంధించిన ఒకతను రీల్స్ చేయడం కోసమని వాళ్ళ కజిన్ దగ్గరుండే రియల్ తుపాకీ తీసుకున్నాడు. వాళ్ళ కజిన్ కూడా ఆ తుపాకీ సేఫ్టీ లాక్ ఆన్‌లో ఉందనుకోని అతనికిచ్చాడు. అయితే అతనికి ఆ తుపాకీ సేఫ్టీ లాక్ గురించి తెలియక తనైతే రీల్స్ కోసం అని చెప్పి తన గుండెల్లో కాల్చుకున్నాడు. తుపాకీ ఫైర్ అయిన తర్వాతే వాళ్ళ కజిన్ కూడా తెలిసిందనమాట అతనికి సేఫ్టీ లాక్ ఆఫ్‌లో ఉందని. అతని గుండెల్లో బుల్లెట్ తగలడం వల్ల అతనైతే స్పాట్‌లోనే చనిపోయాడు. ఇప్పుడు పోలీసులైతే వాళ్ళ కజిన్‌ని అరెస్ట్ చేశారు. నీ తుపాకీ నువ్వు అతనికి ఎందుకిచ్చావని చెప్పి. కేవలం రీల్స్ కోసం ఇలాంటి ఒరిజినల్ తుపాకులతో ప్రయోగాలు చేసి మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దండి. రెండో సంఘటన ఏంటంటే కొరియర్ ఆఫీస్‌లో ఒక బ్యాగ్, ఒక మూట అయితే కదులుతా ఉందన్నమాట. ఆ కొరియర్ సర్వీస్ వాళ్ళు ఏంటి మూట కదులుతా ఉందని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మనిషున్నాడు. ఇదేంట్రా మనిషి కొరియర్ బ్యాగ్‌లోకి ఎలా వచ్చాడని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తర్వాత తెలిసిన విషయం ఏందంటే బెంగుళూరుకి చెందిన ఒక అమ్మాయి కొరియర్ సర్వీస్‌లో ఓన్లీ లగేజే తీసుకెళ్తారా? మనుషులు కూడా తీసుకెళ్తారా? అని చెప్పి ఒక రీల్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ ఫాదర్‌నే కొరియర్ చేసిందన్నమాట. వాళ్ళ ఫాదర్ గూడా ఒప్పుకున్నాడు. ఆయనెంత గ్రేట్ ఫాదరో మరి. అంకుల్ కూతుర్లకి సపోర్ట్ చేయమంటే మరి ఈ రేంజ్‌లో సపోర్ట్ చేయమని కాదు అంకుల్. చూసారు గదా! రీల్స్ కోసం మన వాళ్ళు ఎలా ఎలా చేస్తున్నారో. రీల్స్ చేయండి గానీ ఇలాంటి వింత వింత ప్రయోగాలైతే చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.